అటు రాజకీయాలు, ఇటు వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన నటి రోజా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సినిమాలకు దూరమయ్యారు. 2024 శాసనసభ నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రోజా ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె టీవీ షోలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆమె తమిళ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ నటి ఖుష్బు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. డిడి బాలచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న లెనిన్ పాండ్యన్ సినిమాలో రోజా నటిస్తున్నారు. చాన్నాళ్ల తర్వాత రీ ఎంట్రీ సంతోషంగా ఉంది డియర్ అంటూ నటి ఖుష్బు సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రోజా నటించిన సినిమాలు, పాటల క్లిప్పింగ్స్ తో పాటు రాజకీయ జీవితం, అలాగే చివర్లో సంతానం పాత్రతో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు రివీల్ చేశారు. శివాజీ గణేశన్ మనవడు దర్శన్ గణేశన్ నటుడిగా వెండి తెరకు పరిచయం అవుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా తమ్ముడు గంగే అమరన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ నిర్మిస్తుంది. రోజా సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతుందో చూడాలి మరి.